హలో అండి. వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే మట్టిని తయారు చేయడం అండి. మట్టిని తయారు చేస్తూ దానిలోనే మొక్కలు పెంచడం. ఈ మన గార్డెన్స్ అన్నీ బరువు తగ్గించుకోవాలని చూస్తాం కదండి. అందుకే మనం చాలా తక్కువ మట్టిని ఉపయోగించి కిచెన్ వేస్ట్ని ఉపయోగించి మట్టిని తయారు చేసుకుందామండి. ఈ ప్రాసెస్ ఎలాగో చూద్దామా? దీన్ని శాండ్విచ్ మెథడ్ అంటారండి. దీంట్లో మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. మనం ఎక్కువగా వాటికి ఏమీ న్యూట్రిషన్ బయట నుంచి ఇవ్వక్కర్లేకుండా ఈ మట్టి ఉపయోగపడుతుందండి. ఇది చూడండి, నేను ఒక 15 లీటర్స్ ఆయిల్ టిన్ అయితే తీసుకున్నానండి. దీని పైన మూతంతా కట్ చేసేసి దానిలో ఒక 4 హోల్స్ పెట్టానండి. దానిలో కొబ్బరి చిప్పలు అయితే వేశాను. అవి మనకి డ్రైన్ హోల్స్కి యూజ్ అవుతాయని. దానిలో ఒక 3-4 ఇంచెస్ మట్టి అయితే వేసానండి. ఇది కూడా మనం కంపోస్ట్ ద్వారా తయారు చేసిన మట్టేనండి. చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇందులో మనం మన గార్డెన్లో ఉండే ఎండుటాకులు, పుల్లలు, మనం ప్రూనింగ్ చేసిన పుల్లలు కానీ, కొమ్మలు, అలాగే ఎండినవన్నీ డ్రై మ్యాటర్ అంతా వేయొచ్చండి. ఇప్పుడైతే నా దగ్గర అది లేదు. దాని బదులు మనం ఇలా కార్డ్బోర్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి. మనకి ఏమైనా ప్యాకింగ్కి వస్తాయి కదా, దానిలో ప్లాస్టిక్ తీసివేసేసి ఇలా కార్డ్బోర్డ్స్ యూస్ చేయొచ్చండి. తర్వాత కిచెన్ వేస్ట్ అంటే మనకి పచ్చివి అనమాట. కిచెన్ వేస్ట్ అని, బనానాస్ అని, ఏవైనా పీల్స్, పచ్చి కొమ్మలు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఎండుటాకులు కానీ ఇలా కార్డ్బోర్డ్స్ కానీ వేసి పైన మళ్ళీ ఒక 2 ఇంచెస్ మట్టి వేయడం. దీన్ని శాండ్విచ్ మెథడ్ అంటారండి. ఇలా మనం మళ్ళీ చేయాలండి. మనం ఏ టబ్ అయితే తీసుకున్నామో ఆ టబ్ మొత్తం నిండేదాకా మళ్ళీ చేయాలండి. ఇలా చేసి ఒక 10 డేస్ పక్కన పెడితే మనకి చక్కగా ఇందులో మనం విత్తనాలు అవి వేసుకోవచ్చు. అయితే నేను ఇయర్ మొత్తం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూ ఉంటానండి. నేను గార్డెన్ అంతా చూడండి, ఇక్కడ మనకి బ్లాక్ టబ్ ఉంది. అందులో నేను ఇలాగే చేశానండి. కొమ్మలవి ఇంకా అవ్వలేదు కానీ, కంపోస్ట్ అవ్వలేదు కానీ అందులోనే నాకు మొక్కలు వచ్చేసినాయండి. దోస కంపోస్ట్లో మనం కిచెన్ వేస్ట్ చేస్తాం కదా, దాని నుంచి దోస, బెండ, అలాగే మన గార్డెన్ వేస్ట్లోంచి తోటకూర విత్తనాలు పడేవి అలా వచ్చేసినాయండి. నేను నా గార్డెన్ మొత్తం ప్రతి టబ్బు, చిన్న టబ్బు, పెద్దది, అలాగే గ్రో బ్యాగులు కానీ ఏవైనా సరే ఇదే ప్రాసెస్లో చేసి విత్తనాలు అవి పెడతానండి. పసుపు కానీ అన్నీ ఆకుకూరలు అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో పెట్టడం వల్ల చాలా బాగా ఉంటుందండి గ్రోత్. అలాగే మంచి ఈల్డ్ వస్తుందండి. మనం టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నామంటే అది తక్కువ ఖర్చు ఉండేలాగా చేయాలి. మనం బయటికి వెళ్ళి రకరకాల ఫెర్టిలైజర్స్ అని, ఎరువులని కొనుక్కు తెచ్చుకోక్కర్లేకుండా ఈ ప్రాసెస్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇయర్ మొత్తం మనం ఏది మనకి అయిపోతే ఆ టబ్ను మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయడం, మళ్ళీ ఇంకో టబ్బు తీయడం అలా చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతుంది. మట్టి పెరుగుతుంది, అందులో దాంతోపాటు మనకి మొక్కలు కూడా పెరుగుతాయండి. అయితే ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఇది నిండి మట్టి వేసిన తర్వాత వెంటనే మనం విత్తనాలు, మొక్కలు పెట్టకుండా ఒక 5 to 10 డేస్లో విత్తనాలు అయితే పెట్టుకోవచ్చండి. అలానే ఒక 20 డేస్ తర్వాత మొక్కలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం కిచెన్ వేస్ట్ పచ్చిది వేస్తున్నాం కదండి, ఇందులోంచి వేడి వస్తుంది. దీనివల్ల మనకి మొక్కలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం కొన్ని రోజులు ఆగి అది కొంచెం కిందకి దిగిన తర్వాత దాంట్లో మట్టి, అలాగే వేపపిండి కలుపుకొని మనం మొక్కలు పెట్టుకుంటే చాలా బాగా ఎదుగుతాయండి. ఈ ప్రాసెస్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మెథడ్స్ అన్నిటి కోసం మన వీడియో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.